అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 12వ వచనం నుండి 26వ అధ్యాయము 21వ వచనం వరకు. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేలపడినప్పుడు పౌలా నువ్వు ఎలా నన్ను హింసించితివి? సౌలా 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 నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా నేను నీవు హింసించుచున్న యేసును. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్పరాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నము చేసిరి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనము నుండి 32వ వచనము వరకు. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును
వెలుగు ప్రచురింపబోవునని వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను ప్రవక్తలను మోషేయు మోషేయు ముందుగా చెప్పినవి కాక ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయూ చెప్పక మరి ఏమీ చెప్పక అల్పులకును అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. గనులకు సాక్షించుచుండెను. అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఇలాగు సమాధానం చెప్పుచుండగా ఫేస్తు ఫేస్తు నుంచుని పౌలా, పౌలా వెర్రివాడా, నీవు వెర్రివాడవు, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను, పౌలు ఇట్లనెను. మహాఘనత వహించిన ఫేస్తు, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని నేను వెర్రివాడను కాను గాని సత్యమును సత్యమును స్వస్థ బుద్ధియు స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. గల మాటలను చెప్పు. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక రాజు ఈ సంగతులను ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా అతని ఎదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను. మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. అగ్రిప్పరాజా, అగ్రిప్పరాజు, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? తమరి ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. నమ్ముచున్నారని నేను ఎదురుగుదును. అందుకు అగ్రిప్ప, అందుకు అగ్రిప్పే, ఇంత సులభముగా ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయుచుచున్నవే క్రైస్తవులు చేయుచుచున్నారే అని పౌలుతో చెప్పాను. అని పౌలుతో చెప్పు. అందుకు పౌలు, అందుకు పౌలు సులభముగాను సులభముగాను దుర్లభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు నా వలె ఉన్నట్లు దేవుడు అనుగ్రహించుగాక నేను. దేవుడు అనుగ్రహించుగాక నేను. అంతట రాజును అధిపతియు బెర్నీకేయు బెర్నీకేయు వారితో కూడా కూర్చుంటున్న వారును వారితో కూడా కూర్చున్న లేచి అవతలికి పోయి లేచి అవతలకు పోయి మాట్లాడు. ఈ మనుషుడు మరణమునకైనను ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినదేమియూ చేయలేదని తగినది ఏమీయూ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను. ఫేస్తుతో చెప్పెను.